కళ్యాణ్ గారి ఓజీ మూవీ కోసం ఫ్యాన్స్ అందరూ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుంది అని వెయిట్ చేస్తున్నారు కదా. 25 ఎప్పుడు వస్తుందని చూస్తున్నారు. ఎందుకంటే డిప్యూటీ సీఎం అయిన తర్వాత బెస్ట్ మూవీ ఇవ్వాలని పవన్ కళ్యాణ్ గారు అనుకున్నారు. ఎందుకంటే ఒక డిప్యూటీ సీఎం అయిన తర్వాత 5 సినిమా తీశారు ఇతను. అది బ్లాక్ బస్టర్ అవ్వాలని లుక్స్ కానీ సాంగ్స్ కానీ ట్రైలర్ చూసాం. మొత్తం ఆల్మోస్ట్ అంతా బాగుంది. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా, ఎప్పుడు చూద్దామని జనాలు వెయిట్ చేస్తున్నారు. జనసేన సైనికులు కానీ మొత్తం అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ దేశంలో మొత్తం కలెక్షన్ మామూలుగా సూపర్ అన్న. మామూలుగా రిలీజ్ అయితేనే కలెక్షన్. పవన్ కళ్యాణ్ గారికి కలెక్షన్ అడగక్కర్లేదు, అందరి మీద ఎక్కువ వస్తుంది. అన్న ఎంతైనా కొంటారన్న. అమ్మేటోడు ఉంటే కొంటారు. 5 లక్షలు నువ్వు అమ్మే అనుకో నేను కొంటాను, ఎందుకంటే చూడాలని ఆశ ఉంటుంది. నువ్వు అమ్మలేదు అనుకో నేను ఆ రేటుగా కొంటాను కదా అన్న. అదే చెప్తున్నాను, 25కి మొత్తం రిలీజ్ అయిన తర్వాత ఎవరైనా చెప్తారు. ఇప్పుడైతే మనం సాంగ్స్ బట్టి అతని లుక్స్ బట్టి మనం చెప్పగలుగుతున్నాం తప్ప కానీ సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఒక జన సైనికుడిగా కోరుకుంటున్నాను అన్న. సాంగ్స్ ఏంటి అసలు సూపర్ హిట్ అయితే సినిమా చూడు, అలా చూడు. లుక్ సూపర్ అన్న. అతని లుక్స్ చూస్తే మనం ఐస్ అయిపోతాం. లేదు చిన్నప్పుడు వేసారా ఏమన్నా, దీన్ని అంత అబ్జర్వ్ చేయలేదు. సినిమా అయితే సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా జన సైనికుడిగా కోరుకుంటున్నాను. ఏం లేదమ్మా, నాకు కొంచెం తిక్కు ఉంది, దానికి ఒక లెక్క ఉంది అన్న. పవన్ కళ్యాణ్ గారిని అన్న సినిమాలు చాలా వరకు ఆపాలని చూస్తారు. సో హరిహర వీరమలు కూడా అలా అయింది. ఓజీ పరిస్థితి ఏంటి అన్న? పవన్ కళ్యాణ్ గారు సినిమా ఆపరన్న. ఆపాలని ధైర్యం కూడా ఎవరు చేయరు కూడా. ఎందుకంటే అతను ఒక డిప్యూటీ సీఎం కాకపోయినా సరే పవన్ కళ్యాణ్ సినిమా ఆపే దమ్ము ధైర్యం ఎవరికి లేవు. ఎందుకంటే అతను ఏం తప్పు చేశాడన్న? ఏ తప్పు చేయలేదు, అవినీతి చేయడు, నిజాయితీగా సినిమా తీసుకుంటాడు, రిలీజ్ చేసుకుంటాడు, ఆ వచ్చిన డబ్బులతో ప్రజలకు ఖర్చు పెడతాడు. అంతే అతను చేస్తుంది, అంతే, ఇంకేం లేదు అందులో. అమ్మా అతను ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి అమరావతిని తయారు చేయాలని కూటమి ప్రభుత్వం చూస్తుంది. మనం దానికి సహకరించాలి. ఒక ఓటర్గా నేను ఓటేసాను కాబట్టి ఏ తప్పు జరిగినా ఏది జరిగినా పవన్ కళ్యాణ్ గారిని అడిగే ఒక నాకు ఉంటుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో 6 గ్యారెంటీలు ఇచ్చారు, 6 అమలు చేశారు. అవన్నీ ఆంధ్రప్రదేశ్ చాలా మొత్తానికి అందరికీ అంది. ఇప్పుడు ఇంకేంటంటే అమరావతి డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయాలని ఆలోచిస్తున్నారు. ఓజీ గురించి చెప్పండి అన్న. సో ఫస్ట్ డే రచ్చ ఎలా ఉంటుంది? నేను అదే చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అయితేనే, మామూలుగా రిలీజ్ అయితేనే అదొక లెక్క. ఇప్పుడు డిప్యూటీ సీఎం లెక్క ఇప్పుడు జన సైనికులు పెరిగారు. రాష్ట్రంలో మొత్తం దేశం మొత్తం రిలీజ్ కాబోతుంది. ఇంకా అమ్మా అదే చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ రేంజ్ వరకు పవన్ కళ్యాణ్కి ఎంత కలెక్షన్ రావాలో అంతకు డబుల్ వస్తుంది. అంతేగాని పక్క వాళ్ళతో మనం పోల్చుకోకూడదు. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి కలెక్షన్ అయితే మంచిగా రావాలని కోరుకుంటున్నాం. ఇందులో పవన్ కళ్యాణ్ గారికి ఎంత కలెక్షన్ వచ్చినా అతని రెమ్యునరేషన్ మాత్రం అతను తీసుకుంటాడు. అదేనా నేను అదే అంటున్నాను, కొట్టాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే 100 కోట్లు వచ్చినా 1000 కోట్లు వచ్చినా అతనికి 50 కోట్లు ఎంత ఇస్తారు, అందులోనే 10 కోట్లు అతను తీసుకుంటాడు, 40 కోట్లు ప్రజలకే ఖర్చు పెడతాడు. ఇది మాత్రం నిజం.